ఏంటి మీ అభిప్రాయం? ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ఎలా ఉంది సార్? చూస్తున్నా ఉంటారు కదా, మీరు చూస్తున్నారు కదా. అసలు రోడ్డు సంగతి చెప్పు. ఆ రోజులు ఎట్టుండయి, మిగతా దాని సంగతి వదిలి తెల్లారులు ఎక్కితే ప్రతి ఒక్కడికి కావాల్సింది రోడ్డే కదా. అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే. నువ్వే బైక్ మీద ట్రావెల్ చేసింది అది. మరి ఇంకేంటి అడిగి చెప్పు. ఆ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది, పథకాల విషయాలు అమలు చేయట్లేదు అంటారు కదా. ఏంటి పథకాలకి విషయాలు, ఏం పథకాలు చెప్పారు కదా. మొత్తం 29-39 గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు ఉన్నాయి. దేంటిలో కూడా బొక్కలేనిది ఏదన్నా ఉంటే ఫలానా డిపార్ట్మెంట్లో బొక్కలేదనేది ఒక మాట చెప్పు సార్ నాకు. ఇప్పుడు 39 సంస్థలు ఉండే, 39లో ఏదైనా బొక్కలేందంటూ ఏదన్నా ఉందా ఏంటి? నీకేమన్నా తెలిసింది పని మాటలు ఏదన్నా ఉందా, ఖాళీ ఏమన్నా ఉందని? ఇంకోటి అంటే ఏమి చేయట్లేదు వచ్చి కూడా ఏమి. అరే అసలు ముందు బొక్కలు ఆడు అర్థం చేసుకోవటానికే కనీసం ఎవడైనా చేతకన్నా కొడుకైనా బాగా చేతైనోడికైనా 6 నెలలు పట్టుద్ది. పట్టదా? ఇప్పుడు నువ్వు నీకు జాబ్లోకి వచ్చావు, జాబ్లోకి వచ్చినాక ఆ జాబ్ అర్థం కావాలండి ఎన్నాళ్ళు పట్టుద్ది? ఏదో నోటికి వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం కాదు కావాల్సింది ఏంటంటే, కానీ కావాలి పని అనేది జరుగుతుందా లేదా. మరి అవి మిగతా విషయాలు కాదు, నువ్వే చూస్తున్నావు కదా. ఏంటో సంగతి వద్దు, ఒక రోడ్డు సంగతి చూడు. నువ్వు బయటికి వెళ్ళాలంటే ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే రోడ్డు కావాలి. ఎక్కడ చూసినా రోడ్డు గుంటలే కానీ మంచిదే లేదు కదా. వాలంటీర్ వ్యవస్థ అచ్చంగా వాళ్ళ కార్యకర్తలు తప్పితే ఇంకెవడన్నా ఉన్నాడా? కులమతం అసలు పార్టీగా కులమా లేదు, మతం లేదు, అచ్చంగా పార్టీ కార్యకర్తలే. అంతకుముందు నాకు వాలంటీర్ మాకు వచ్చేవాళ్ళు. మరి అంటే స్థానికులం కాబట్టి తెలుసు కాబట్టి అంత మాతో ఎక్కువ ఏం మాట్లాడరు. స్థానికంగా మామూలు తప్పుగా మాట్లాడేవాడుగా ఎప్పుడు. ఎందుకంటే అలా కావాలి, మన పార్టీ ఊరుకోదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు నన్ను బొక్కలో చెంగుతాడా ఆయన అంటున్నాడే, ఒక రకంగా బొక్కలో చెంగితే ఎప్పుడో ఎంతమంది పోయేవాళ్ళు. ఎక్కడ ఉండే ఎన్ని ఉండే చూపిమని. ఆయన 36 కేసులు ఉందా, 35 చచ్చిపోయారు అన్నాడు కదా జగన్ గారు అన్నాడు. ఇప్పుడు అన్నప్పుడు మరి అది చూపిమన్నారుగా. సంపింగ్ చేసిన కేసులు పెట్టినా మరి చూపించాలిగా. ఇప్పుడు నేను మాట్లాడితే అదే వైసీపీలో అయితే మాట్లాడి తీసుకెళ్ళి సాయం తెంగేవాళ్ళు అన్న. మరి ఇప్పుడు వెళ్ళేది ఎగట్లేదుగా వాళ్ళే ఆ రకంగా. మరి మళ్ళీ మాటలు చెప్పుకోవడం కాదు కావాల్సింది. పనికి వస్తుందా, ఎంతవరకు పనికి వస్తుంది. మనం ఒక ఏజ్లో ఉండి దానికి సంబంధించింది ఎంతవరకు జనానికి ఉపయోగపడుతుంది అనేది కావాలి. ఏదో కుర్రచేష్టలు వాళ్ళు మాట్లాడాలి. సార్ సీఎం గారు అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకి అంకితం చేస్తా అంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకి అంకితం చేస్తా అంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకోసారి అంటూ వచ్చి గ్యారంటీగా అయిపోయినట్టు. ఇప్పటికీ చాలా 90 కనీసం 70% దాకా అయిపోద్ది. నెక్స్ట్ టైం కనుక వస్తే గ్యారంటీగా అవుతుంది. ఈ 3 ఏళ్ళలోనే పూర్తి చేస్తా ఉంటారు, అయ్యే అవకాశం చేస్తే వచ్చే మంచిదేగా. చేస్తారు కరెక్టే. ఎక్కడికక్కడ నిధులన్నీ కావాలిగా. ఇప్పుడు మనం తాకట్టు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా సంవత్సరం 2 సంవత్సరం కాదు 5 సంవత్సరాలు తాకట్టు పెట్టినవి ఏమైనా ఉన్నాయా? 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు తాగుమోతోని తీసుకెళ్ళి 10 సంవత్సరాలు తాకట్టు పెట్టావు. ఇప్పుడు మేము ఆర్టీసీలో ఉన్న సపోజ్ రిటైర్డ్ అయితే రిటైర్డ్ రోజు చెక్కులు ఇచ్చి ఇంటికి పంపించేవాళ్ళు. ఏదో డిపార్ట్మెంట్ బస్సు ఇచ్చి చెక్ ఇచ్చి ఇది ఫంక్షన్ చేసి ఇంటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆ చెక్ ఇచ్చే పరిస్థితి ఉందా? డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించే పరిస్థితి ఉందా? మరి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కనీసం మిగతా దాంట్లో అంటే అది లేదనుకో, కనీసం వాడికి చెక్ ఇచ్చి పంపిస్తున్నారా? బాగుంది. పథకాల విషయంలో బాగుంది. గతంలో ఎలా ఉంటుంది? గతంలో అంత బాగుండేది కదా. బాగుంది. మరి పథకాలు ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్న పథకాలు ఏమి రావట్లేదు అన్నారు. పథకాలు రాకపోతే అభివృద్ధి కనపడుతుంది కదా. పథకాలు ఎందుకు ఇచ్చి జనాలు పాటు చేయడం తప్ప అభివృద్ధి కనపడుతుంది. అంటే ఎన్నికల ప్రచారాల్లో పథకాలు ఇస్తా ఉన్నారు, అభివృద్ధి చేస్తా ఉన్నారు, టైం పడుతుంది. ప్రభుత్వం దగ్గర మనీ ఉండాలి కదా పథకాలు ఇవ్వాలంటే. మరి ఇప్పుడు గత ప్రభుత్వం అయితే మాకు వెంటనే పథకాలు ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చి నమ్మించి మోసం చేసిందని అది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారమే. పథకాలు అయితే వస్తున్నాయి.
మరి ఎందుకని తప్పుడు ప్రచారం చేస్తారు? చేస్తున్నారు, టైం పడుతుంది కొద్దిగా. పథకాలు నిదానంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు, టైం పట్టింది. ఓవరాల్గా ఎలా ఉండబోతుందంట బాబు? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేసి తెలుగుదేశం ప్రజలకు అంకితం చేస్తారని చెప్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చేస్తారండి, ఆయన చేయగలరు. విజన్ ఉన్న వ్యక్తి ఆయన, చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు ప్రతిపాదన కానీ ఆయన మాట తీరు కానీ? చాలా ముక్కుసూటి వ్యక్తి ఆయన చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్తో వెళ్తున్నారు ఇప్పుడు ముందుకి. చాలా బాగుంది. ఈ రోడ్లు వేయించడం కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. సార్ కొంతమంది అంటున్నమాట, కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చాలా దెబ్బతినిపోయింది, మహిళలకు రక్షణ లేకుండా పోతుందని. అలానే జరుగుతుందంటారా? అలా ఏమి ఉండదండి, ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి కామన్గా, టైం పడుతుంది కొద్దిగా. 2047 విజన్ పైన కూడా సీఎం గారు సంతకం చేయడం అవుతుందండి, చేస్తారు. ఇప్పుడు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొస్తే కనుక వాలంటీర్స్ లేరు, ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామని చెప్పారు, మీరేమంటారు? వాలంటీర్లు అవసరం లేదు కదండి, ఇప్పుడు సచివాలయం వాళ్ళే చేస్తున్నారు కదా, వాళ్ళు చేసే పనులు కూడా సచివాలయం వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అవసరం లేదు, వేరే వాటిని కానీ యూజ్ చేసుకుంటే చేసుకోవడమే. కానీ ప్రజెంట్ అయితే వాళ్ళు చేసే పనికి అయితే అవసరం లేదు. అంటే ఎన్నికల ప్రచారాల్లో కొనసాగించి వేతన కింద 10,000 ఇస్తామని చెప్పారు కదా, మమ్మల్ని మోసం చేశారని వాలంటీర్స్ అంటున్నారు. ఓకే, వాలంటీర్ని మోసం చేశారు.